బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించారు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. తీరం నుంచి 100 మీటర్ల వరకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి త్వరలో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని తెలిపారు. విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కొద్దిగా జరగమ్మా. అదే పర్లేదు పర్లేదు. ఏ సార్ సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్ కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రమే అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లు. మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడానికి కూడా ఈ పర్యాటక రంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని